సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలకు రోడ్లు, వీధులు నదులుగా మారుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీ శివారు ప్రాంతాలపై గుర్గావ్, ఘజియాబాద్, నోయిడాలో కూడా కుండపోత వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. భారీ వర్షాలకు ఇళ్లు కుప్పకూలాయి. భారీ వర్షాలు, వరదలతో పట్పర్న గంజ్ ప్రాంతం పూర్తిగా జలమయమైంది. నీటితో నిండి రోడ్లపై యువత విన్యాసాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మోకాలు లోతు నీటితో పలువురు ఈత కొట్టగా మరికొందరు బస్సుపై నుంచి నీటిలో దూకిన దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. ఢిల్లీలోని పట్పత్ గంజ్లో ఏరియాలో చూడొచ్చు. ఇక్కడ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఢిల్లీలో రోడ్లు ఏ స్థాయిలో నీటితో లాగ్ అయ్యి ఉన్నాయో, రోడ్లపైన నీరు ఏ స్థాయిలో నిలిచిపోయిందో మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూడొచ్చు. చాలా చోట్ల ఇటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఢిల్లీలో ఇక్కడున్న జనం నీరు ఒక్కసారిగా వచ్చి చేరడంతో అక్కడ వినాయక మండపాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు వినాయక మండపాల ఎదురుగానే వాటర్ వచ్చి చేరడం, ఆ వాటర్లో అక్కడున్న ప్రజలు వచ్చేసి నీళ్ళలో దూకి ఈత కొడుతున్నారు. సాధారణంగా ఇక్కడికి వచ్చే జనం ఇప్పుడు స్విమ్మింగ్ సూట్లు వేసుకొని వస్తున్నారు. చాలామంది మురికి నీరు, అట్లాగే పైగా డ్రైనేజీ వాటర్ అయినప్పటికీ కూడా నీటిలో దూకేందుకు ఏమాత్రం ఆలోచించట్లేదు. ఒక సీన్లో చూడొచ్చు, బస్సుపై నుంచి కిందకు దూకుతున్న జనాల్ని చూడొచ్చు. మరొక స్క్రీన్లో ట్రాఫిక్ జామ్ను చూడొచ్చు. రెండు బాక్సులో మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు ఢిల్లీలో డ్రైనేజీ వ్యవస్థ ఎంత దారుణంగా తయారైందో. ఈ కాంక్రీట్ జంగల్ నుంచి నీటిని బయటకి పంపించే పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. అయితే ఈ విజువల్స్ని ప్రస్తుతం ఢిల్లీలో బీజేపీ సర్కార్ అధికారంలో ఉంది. వాటర్ నిలిచి నీళ్లు నిలబడి చెరువుగా మారిపోయిన ప్రాంతాల్లో ఈత కొడుతున్న జనాల విజువల్స్ని ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ వైరల్ చేస్తుంది. ఢిల్లీ ప్రభుత్వాన్ని, ఢిల్లీలో ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ కామెంట్ చేస్తుంది. ఢిల్లీలో పరిస్థితులు ఒక్కసారిగా వరద బీభత్సం, లేకపోతే భారీ వర్షం కూడా ఢిల్లీలో రాజకీయ కామెంట్స్కి, పొలిటికల్ కామెంట్స్కి రాజకీయ రంగు పులుముకున్నాయి. రాజకీయ నాయకులు విమర్శలు చేసుకోవడానికి కారణమవుతున్నాయి. చాలా చోట్ల ఢిల్లీలో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఢిల్లీలోని ఎక్కువ ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ ఉంది. ఎక్కువ ప్రాంతాల్లో నీరు నిలబడి ఉంది. ఆ నీళ్లలోంచి వాహనాలను అటు ఇటు తీసుకువెళ్ళలేని పరిస్థితి ఉంది. అయితే అక్కడ నిరసన వ్యక్తం చేసే ఆలోచనలోనే చాలామంది ఇలా ఈత కొడుతూ వీడియోలు తీసి వైరల్ చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. మొత్తానికి మీరు చూస్తున్న స్క్రీన్పై చూస్తున్న ఈ ఈత సీన్లను చూస్తే ఈ ఈత సీన్ల వెనుక రాజకీయ ఆలోచన ఉందని, రాజకీయ విమర్శ ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. ఢిల్లీలో అధికార బీజేపీని టార్గెట్ చేయడానికి ప్రతిపక్షంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈ వీడియోల్ని వైరల్ చేస్తున్నట్టుగా బీజేపీ నాయకులు ఆరోపణ చేస్తున్నారు. చూడాలి ఢిల్లీలో ఈ వర్షాభావ పరిస్థితులు. రెగ్యులర్గా ఢిల్లీలో వాతావరణం చాలా ఆందోళనకరంగానే ఉంటుంది. చలికాలం వస్తే శ్వాస ఆడడం కష్టం, వర్షాకాలం వస్తే నీరు బయటికి వెళ్ళడం చాలా కష్టం. ఎందుకంటే ఢిల్లీ ఆనుకొని ఉన్న యమునా నది కూడా ఇప్పుడు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఢిల్లీ లోతట్టు ప్రాంతాల్లో కూడా జలమయమై ఉన్నాయి. ఢిల్లీలో అనేక ప్రాంతాల్లో వాటర్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నీరు నిల్వ ఉన్నట్టుగా కనిపిస్తుంది. నిలిచిపోయిన నీటిలో ఇటువంటి సిచ్యువేషన్స్, ఫీడ్స్ మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి.